అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద ఇండ్లు అయితే మంజూరు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గత నెలలో అయితే నవంబర్ 5 చివరి తేదీగా నిర్ణయించారు. ప్రస్తుతం యాప్‌లో ఇష్యూస్ రావడం వల్ల ఆవాస్ యాప్ నందు నమోదుకు లేట్ అవుతున్నందుకు దాని గడువునైతే మరికొంతకాలం పెంచడం జరిగింది. దానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ ఎలాగా, చివరి తేదీ ఎప్పుడు వంటి వీడియోలో తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ప్రస్తుతం ఈ పథకం అయితే రూరల్ ప్రాంతాల్లోనే, అంటే గ్రామీణ ప్రాంతాల్లోని వారికే ఎలిజిబుల్ అండి. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద ఇల్లు అయితే మంజూరు చేయడం జరుగుతుంది. దీనికి అర్హులు వచ్చేసి గ్రామీణ ప్రాంతంలో ఇల్లు లేని పేద కుటుంబాలు, మహిళల పేరు మీదుగా అప్లికేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారండి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు మీరు ఎక్కడ దరఖాస్తు చేయాలంటే సమీప సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారికి అడిగినట్టయితే వారు మీ ఇంటి అలాగే మీ స్థలం వద్ద వచ్చి ఎంక్వైరీ చేసుకొని ఫోటో తీసుకొని ఇది మీది అని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వాళ్ళు ఆవాస్ యాప్ నందు అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అప్లోడ్ చేసిన తర్వాతనే మీకు ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు గతంలో ఏదైనా స్కీమ్ కింద వచ్చి ఉంటే వారికి అర్హత ఉండదండి. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి హౌస్ అనేది ఇంతకుముందు వచ్చి ఉండకూడదు. అటువంటి వారు మాత్రమే అర్హులుగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించి సర్వే అనేది ఈ నెల 30 తేదీ వరకు అయితే పొడిగించడం జరిగిందండి. ఈ పొడిగింపు అనేది ఇదే చివరి తేదీగా ప్రభుత్వం వారు అయితే తెలియజేశారు. తర్వాత అయితే పొడిగింపు ఉండదని తెలియజేశారు. ప్రస్తుతం ఆవాస్ యాప్ నందు నమోదు చేయడానికి సాంకేతికంగా వాళ్ళకు సమస్యలు రావడం వల్ల వాళ్ళు విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం అయితే మరికొంతకాలం గడువును పెంచడం జరిగింది. సో మొన్నటి వరకు అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ పొడిగింపు అయితే ఉండదని తెలియజేశారు. దీనికి సంబంధించి అవసరమైన పత్రాలు వచ్చేసి ముందుగా మీరు హౌస్ఫుల్ మ్యాపింగ్లో ఉండాలి. మీరు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కుటుంబ నివాసి ఉంటే మీరు ఖచ్చితంగా సచివాలయంలో హౌస్హోల్డ్ మ్యాపింగ్ నందు తప్పనిసరిగా నమోదై ఉండాలి. అలాగే ఆదాయ ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రము, రేషన్ కార్డు, మొబైల్ నంబరు, ఆధార్ కార్డు ఇవ్వవలసి ఉంటుంది. అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా అందజేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ మోడల్ ఎలా ఉంటుందనేది ఒక వీడియో చేశాను. అందులో చూసినట్టయితే పూర్తి డీటెయిల్స్ ఉంటాయండి. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ అయితే మనకు జమ చేసే డబ్బులు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం 1,20,000 అయితే అందజేస్తుంది. దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం వారు 1,80,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా మరో 50,000 రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది. ఇది దానికి సంబంధించి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం వారు ఇచ్చే డబ్బులండి ఇవి. సో ఎవరైనా ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు, సర్వర్ ఇష్యూ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారికి కలిసి మీ సంబంధిత పత్రాలు అందజేసినట్టయితే వారు అప్లై చేయడం జరుగుతుంది. ఈ నెల 30 తేదీ చివరి తారీఖు అండి. అలాగా అప్లై చేసుకోండి.